స్వాగతం. ఈరోజైతే మనం సమితులకు సంబంధించినటువంటి పూర్తి భావనలు అనేవి ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం అండ్ క్విక్ రివిజనింగ్ కూడా చేయబోతున్నాం. ఎగ్జామ్లో ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనే అంశాలు అయితే దీంట్లో చెప్పుకుంటున్నాం. సమితులు. సో సమితుల గురించి చెప్పేటప్పుడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు వీడియోని పాస్ చేసి దాని ఆన్సర్ చెప్తారని ఆశిస్తున్నాను. సో లాస్ట్ టైం అయితే మనం సమితులకు సంబంధించి అన్నీ చెప్పుకున్నాం, కానీ కాంప్లిమెంటరీ గురించి చెప్పుకోలేదు. ఇప్పుడైతే మనం కాంప్లిమెంటరీ గురించి, పూరక సమితి అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం చెప్పుకోబోతున్నాం. సాధారణంగా ఏ అనే సమితిని ఎలా రాస్తాం అనుకోండి, వెన్ డయాగ్రామ్తో చూడండి ఒకసారి. ఏ అనే సమితిని మనం ఈ విధంగా సూచించామనుకోండి, సెట్ ఏ అనేది ఇలా చూపించామనుకోండి, ఏ సెట్ ఏ అనేది. సో సెట్ ఏని మనం ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు ఈ విశ్వ సమితిలో యూనివర్సల్ సెట్లో ఏ తప్ప మిగతావన్నీ ఏవేమి ఉన్నాయి చూడండి. అంటే ఏ మినహాయిస్తే మిగిలినవన్నీ చాలా ఉన్నాయి కదా, ఆ మిగిలిన భాగాన్నే మనం ఏమంటామంటే పూరక సమితి అంటాం. దాన్ని ఏ డాష్ అంటాం అనమాట. ఏ డాష్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి. సో దీన్ని ఏ యొక్క పూరక సమితి అని పిలుస్తాము, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అని పిలుస్తాం. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఏని ఏ విధంగా డ్రా చేస్తాము, ఇలా ఉందనుకోండి. ఇది ఏ సెట్, ఇది యూనివర్సల్ సెట్ అనుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. సో దాన్ని ఏమనిస్తాం, ఇలా అనమాట. అంటే ఏ తప్ప మిగతా ఉండే భాగాన్ని ఏ యొక్క పూరక సమితి అని పిలుస్తాం అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అయింది చెప్పండి. సో ఏ ప్లస్ ఏ డాష్ మనకు చేస్తే ఏం రావాలి, మ్యూ రావాలి, విశ్వ సమితి రావాలి. అంతే కదా. చూడండి, ఇది ఏ, ఇది ఏ డాష్, రెండు కానీ మనం యాడ్ చేస్తే ఏం రావాలి, మనకి యూనివర్సల్ సెట్ అనేది రావాలి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఏదైనా ఒక సమితి ఇచ్చి దాన్ని మనకి పూరక సమితి పైన ప్రశ్నలు అడుగుతుంటాడు. సో ఎగ్జామ్ హాల్లో దీనిపైన వెన్ డయాగ్రామ్స్ పైన ఎక్కువగా అడగడానికి అయితే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఏం చెప్తామంటే ఒకసారి చూడండి, ఏ యూనియన్ ఏ డాష్ ఇది ఇక్కడ ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం యూనియన్ ప్లస్ అని చెప్పాం కదా, ఇక్కడ యూనియన్ అనమాట అది. ఓకే, అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈక్వల్ ఎల్లప్పుడు ఏమవుతాయి, రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, 5. ఈ రెండు గుర్తుంచుకోండి, ఓకేనా. లేదా ఇంకో విధంగా చెప్పాలనుకుంటే 5 అంటే శూన్య సమితి. శూన్య సమితి యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది చెప్పండి, యూనివర్సల్ సెట్ అవుద్ది. సో ఇక్కడ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి, 5 యొక్క కాంప్లిమెంట్ ఇప్పుడు కూడా ఏమవుతుంది, యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట, ఓకేనా. అంతేకాకుండా ఇంకో విషయం చూడండి, ఏ కాంప్లిమెంట్ యొక్క హోల్ కాంప్లిమెంట్ మళ్ళీ చేసాం అనుకోండి, మనకేమొస్తుంది, మళ్ళీ ఏనే వస్తుంది అనమాట. అదేవిధంగా మ్యూ యొక్క కాంప్లిమెంట్ ఎల్లప్పుడు కూడా ఏమవుతుంది, 5 అవుతుంది. ఈ బేసిక్ రూల్స్ అనేవి మీకు ఈరోజు తెలియని కోసమే ఈ వీడియో అనమాట. ఓకే, గుర్తుంచుకోండి కాంప్లిమెంట్ అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5, 5 డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అండ్ మ్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్తాం అనమాట. ఇది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఆ సమితిలో ఆ విశ్వ సమితిలో ఆ సమితిని తీసేగా మిగిలిన భాగము అని అర్థం వస్తుందన్నమాట. మీరు ఈ విధంగా దాన్ని గుర్తుంచుకుంటారు. ఓకే, సో కాంప్లిమెంట్ అంటారు. ఇక మనకి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ పైన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో కార్టీజియన్ నెంబర్ పైన మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఏబీలు వియుక్త సమితులు కాకపోతే, వియుక్త సమితులు కండిషన్ చూడండి, ఇస్ నాట్ డిస్జాయింట్ సెట్స్. సమితులు కానట్లయితే ఒకసారి గుర్తుంచుకోండి, కానట్లయితే అంటే ఏబీలు నాట్ ది డిస్జాయింట్ సెట్స్. ఇవి డిస్జాయింట్ సెట్స్ కాకపోయినట్లయితే ఏమవుతుంది చెప్పండి అంటే, కార్డ్ ఏ ప్లస్ కార్డ్ బి, ఓకే, మైనస్ కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది, కార్డ్ ఏ యూనియన్ బికి సమానం అవుతుంది అనమాట. కార్డ్ ఏ యూనియన్ బికి సమానం అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకుంటారా, ఇది ఫార్ములా. సో ఇది 2 సెట్లకు సంబంధించి. 3 సెట్లకు వచ్చేటప్పుడు కూడా ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా రాస్తాం అనమాట. ఇవి 2 సెట్స్ అనమాట. అంటే మీకు ఏం చెప్పారు ఇక్కడ, కార్డ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కార్డ్ ఏ ప్లస్ కార్డ్ బి మైనస్ కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీనిపైన మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, ఒక ఇంట్లో కాఫీ తాగేవారు 10 మంది ఉన్నారు, 10 మెంబర్స్. ఓకే, అదేవిధంగా టీ తాగేవారు 15 మెంబర్స్ ఉన్నారు.
ఒక్కొక్క కంబైన్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనుకుందాం. అండ్ 2 చిన్నపిల్లలు ఉంటే ఏం చేస్తారంటే బోత్ 2 తాగేస్తుంటారు కదా, బోత్ తీసుకున్నాను 2 తీసుకునే వాళ్ళు 3 ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. అయితే టోటల్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు అనుకోండి. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది 10, నెంబర్ ఆఫ్ టీ టీ అని పిలుస్తాం కదా, టీ 15. సో 2 తాగే వాళ్ళు ఏమంటాం, ఇంటర్సెక్షన్ అంటాం, సి ఇంటర్సెక్షన్ టీ. ఇక్కడ ఎంత మనకి 3 మెంబర్స్ ఇచ్చారు. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కార్డ్ ఏ యూనియన్ బి ఫ్యామిలీ మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సి యూనియన్ టీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వల్ టు ఏమవుతుందంటే 15 + 10 - 3 ఈక్వల్ టు మనకి ఎంత 25 - 3 వస్తుంది 22 అనమాట. ఫార్ములా డైరెక్ట్గా వాల్యూస్ వేసేసాను. ఓకే, ఫైన్ వాల్యూ ఫార్ములా ఉంది చూసారా, కార్డ్ ఏ + కార్డ్ బి - కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా, అలా వేస్తాను అనమాట. 15 + 10 - 3 అనమాట. సో దీన్ని వెన్ డయాగ్రామ్స్ వేసి ఏ విధంగా ఈజీగా, అసలు ఇంత లెంగ్తీ ప్రాసెస్ లేకుండా లిమిటెడ్ టైంలో మీరు ఏ విధంగా చేస్తారు ఒకసారి చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించి వెన్ డయాగ్రామ్స్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఉంటుంది, మీరు ఆ టెక్నిక్ని ఫాలో అవ్వాలి అనమాట. సో ఇలా ఫ్యామిలీ ఉందనుకుందాం, ఇది కాఫీ తాగేవారు, ఇది టీ తాగేవారు అనుకుందాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 2 తాగే వాళ్ళని మధ్యలో వేసుకోండి. 2 తాగే వాళ్ళు ఎంతమంది 3 వేసేసాం కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 3 అనేవాళ్ళు కాఫీ తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా అనుకుంటే కాఫీ ఎంతమంది 10 మంది, కాబట్టి ఈ 3 ఇందులో ఉంటుంది కాబట్టి 3 తీసేగా మిగిలింది 7. అంటే సర్కిల్ మొత్తం 10కి సెట్ చేసుకోవాలి. అంటే టీ తాగే వాళ్ళు ఎంతమంది 15 మంది, కాబట్టి ఈ సర్కిల్ మొత్తం మీరు ఎంతకు సెట్ చేసుకోవాలి 15కి సెట్ చేయాలి. దట్ మీన్స్ 3 ఆల్రెడీ వేసేస్తారు, ఇంక రిమైనింగ్ ఎంత 12 అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కౌంట్ చేయండి, 7 + 3 + 12 ఈక్వల్ మీకు 22 వస్తుంది. ఇలా స్టార్టింగ్లో కొద్దిగా మీకు గజిబిజిగా ఉంటుంది కానీ చివరిలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. ఎస్, ఇక్కడ కూడా క్వశ్చన్ నెంబర్లను నేను సీరియల్ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ వన్, ఈనాడు పేపర్ చదివేవారు 35 మంది ఒక వీధిలో, 1 స్ట్రీట్లో ఈనాడు పేపర్ చదివేది 35 మెంబర్స్. అండ్ సాక్షి చదివే వాళ్ళు మీకు 30 మెంబర్స్. సో 2 చదివే వాళ్ళు బోత్ 2 పేపర్స్ చదివే వాళ్ళు 7 మెంబర్స్ అండి. అయితే ఆ స్ట్రీట్లో ఉండేటటువంటి పాపులేషన్ ఎంత, స్ట్రీట్లో ఉండేటటువంటి పీపుల్ ఎంతమంది పీపుల్ డాష్. సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 ఇది. సో దీన్ని ఇంకా తలతెక్కగా కూడా అడగవచ్చు. ఎలా? సో వీడియో పాస్ చేయండి, దీన్ని ఆన్సర్ చేసి కింద రాయండి. సో దీన్ని తలతెక్కగా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ చూడండి, ఇంకో విధంగా కూడా మనం చేస్తాం అనమాట. సో లెట్ us see ఒక ఇలా ఉందనుకుందాం. ఓకే, ఒక స్కూల్ తీసుకుందాం. స్కూల్లో క్రికెట్ ఆడేవారు 30 మంది ఉన్నారు. అండ్ అదేవిధంగా చెస్ ఆడేవారు 20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో బోత్ 2 గేమ్స్ ఆడేవాళ్ళు 5 మెంబర్స్ అనుకోండి. సో ఇప్పుడు మనకున్న వెన్ డయాగ్రామ్ ప్రకారం ఏం చేస్తాం 2 ఆడేవాళ్ళని మధ్యలో వేసేస్తారు. అండ్ ఈ మధ్యలో వేసింది రెండింటిలో కూడాను ఏం చేస్తారు, మైనస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకుందాం, ఇది చెస్ అనుకుందాం. సో క్రికెట్లో 5 తీస్తే మీకు ఏమొస్తుంది 25 వస్తుంది. చెస్లో కూడా 5 తీస్తే మీకు 15 వస్తుంది కదా. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ చూడండి ఈ 15 అనేది ఏం చెప్తారో చెప్పండి. 15 అనేది ఇది ఓన్లీ చెస్, ఇది చూసారా, ఓన్లీ చెస్ ఆడేవాళ్ళు. అదేవిధంగా ఈ 25 మెంబర్స్ దేని చూపిస్తుంది చెప్పండి, ఓన్లీ క్రికెట్ అనమాట, ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ ఇస్తున్నాను, ఒకసారి మీరైతే ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 మీకు ఇస్తున్నాను. ఇన్ ఏ క్లాస్, ఒక క్లాస్ రూమ్లో 52 పీపుల్, సో 52 స్టూడెంట్స్ అని రాసేద్దాం డైరెక్ట్గా. 52 స్టూడెంట్స్ లైక్స్ ఫిజిక్స్, ఓకే, ఫిజిక్స్ని ఇష్టపడతారు. అదేవిధంగా 70 స్టూడెంట్స్, ఓకే, 70 స్టూడెంట్స్ లైక్ మ్యాథమెటిక్స్, ఓకే, మ్యాథ్స్ ఇష్టపడతారు. సో బోత్ 2 ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అంటే 20 మెంబర్స్. అయితే ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్ లైక్స్ ఓన్లీ ఫిజిక్స్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది. సో ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2. నేను కూడా నోట్ చేసుకుంటున్నాను పేపర్ పైన, మీరు ఇచ్చే ఆన్సర్లు అయితే నేను చెక్ చేస్తాను. ఇన్ ఏ క్లాస్ 52 స్టూడెంట్స్ లైక్
physics, and 70 students like mathematics. Both physics and maths likes 20 students. Okay, number of students like only physics, you have to find. Okay, find number of students likes only ఫిజిక్స్ మాత్రం ఇష్టపడే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ విధంగా మీరు చేస్తారు. ఇవి 2 సెట్స్కి అయితే మీకు ఇలా రాస్తారు. ఇంకా అడిషనల్గా మనకి 3 సెట్స్ ఇచ్చారనుకోండి, 3 సెట్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తాము? సో నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ సి, ఓకే, మైనస్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ సి మైనస్ నెంబర్ ఆఫ్ బి యూనియన్ సి. చూడండి ఒకసారి, మొత్తం మైనస్ లేని లాస్ట్కి ప్లస్ ఏం చేస్తారో నెంబర్ ఆఫ్, ఓకే, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకే, చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ, ఇలా కాదు. సో చిన్న మిస్టేక్ అయితే జరిగింది, ఫార్ములా తప్పు రాశాను. ఎస్ చిన్న మిస్టేక్, ఒకసారి కరెక్షన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ సి మైనస్ నెంబర్ ఆఫ్ A intersection B, okay, minus number of B intersection C minus number of A intersection C plus number of A intersection B intersection C. చిన్న చేంజ్ అది, యూనియన్ అని రాశాను. సో ఇది మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా మనకి ట్రిపుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ట్రిపుల్కి సంబంధించినటువంటి వెన్ డయాగ్రామ్ వేద్దాం, ఏ విధంగా వస్తుంది. సాధారణంగా ట్రిపుల్ సంబంధించి వెన్ డయాగ్రామ్ వేస్తే మనకి ఇలా వస్తుంది అనుకుందాం. ఓకే, ఇది ఇలా ట్రిపుల్కి సంబంధించి వెన్ డయాగ్రామ్ వేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ చూసారా, ఈ ఎల్లో స్పాట్లో ఉందే మనకి ఏమవుతుంది చెప్పండి. ఎల్లో స్పాట్ అనేది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది అనమాట. ఓకే, సో లెట్ us టేక్ ఇస్ ఏబిసిగా తీసుకుంటే మిడిల్ పార్ట్ అనేది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా వీటికి సంబంధించి. సో ఈ మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం పెయింట్ వేస్తున్నాను. ఈ మొత్తం పెయింట్ వేసినంత కూడా ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ గ్రీన్ కలర్తో పెయింట్ వేస్తున్నాను చూడండి. గ్రీన్ కలర్తో ఉన్నది మీకు ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మీకు పింక్ చూడండి, పింక్తో వేస్తున్నాను. ఎస్, ఇదేమవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ మీకు బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా ఫార్మేట్ అంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ సి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి అండ్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాస్తారనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనకి దీనిపైన జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు. సో సిలబస్లో అయితే లేదు ప్రజెంట్, క్వశ్చన్స్ కూడా అడగడని అనుకుంటున్నాం. ఓకేనా, ఒకసారిగా ఏ డెల్టా బి కూడా ఒకసారి చేసేద్దాం. సో ఏ డెల్టా బికి ఫార్ములా ఏమైనా ఉందా? ఎస్, సో మనకి నెంబర్ ఆఫ్ ఏ డెల్టా బికి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమైనా ఫార్ములా ఉందంటే ఎస్ ఉందండి. నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి, చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ 2 ఇంటూ, ఓకే, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని. సో ఇది చేస్తే మీకు ఏమొస్తుంది, ఏ డెల్టా బి. ఏ డెల్టా బిలో ఉండే ఎలిమెంట్స్ కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉన్నాడు. సో ఏ డెల్టా బిలోని ఎలిమెంట్స్ రావాలంటే మీరు ఏం చేస్తారు, ఫార్ములా చూడండి. సో నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మీరు చేసినట్లయితే ఏ డెల్టా బి అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు ప్రాబ్లం చేస్తారు. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి, బేసిక్ థియరమ్స్ అయితే ఉన్నాయి. ప్రిన్సిపల్ ఆఫ్ డ్యువాలిటీ అంటారు, ద్వైక సిద్ధాంతాలు అని పిలుస్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా 5 యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా మనకి ఏ వస్తుంది, కండిషన్ 1. ఓకే, కండిషన్ 2 చూద్దాం. కండిషన్ 2లో ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ 5 అన్నా 5 ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఎప్పుడు కూడా మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ యూనియన్ ఏ డాష్ అన్నా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏ డాష్ యూనియన్ ఏ అన్నా మనకి ఎల్లప్పుడు కూడా ఏమొస్తుంది, యూనివర్సల్ సెట్ వస్తుంది. ఫోర్త్ వన్, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అన్నా లేదా ఏ డాష్ ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఈక్వల్ మనకి ఎప్పుడు ఏమొస్తుంది, 5 వస్తుంది. ఈ ఫార్ములాస్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఉండవు, మీరు రాసుకుంటారనమాట. ఇక డిమోర్గన్ ఫార్ములాస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఈ డిమోర్గన్ ఫార్ములాస్ కూడా మనకు చాలాసార్లు అయితే ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. సో డిమోర్గన్ రూల్స్ అంటే ఏంటో ఒకసారి రాసుకుందాం. సో కొన్నిసార్లు అడిగేస్తూ ఉన్నాడు, డిమోర్గన్స్
డిమోర్గన్స్ లాస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డిమోర్గన్ లాస్ అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఓకేనా, ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్గా చెప్పుకుంటారు. అదేవిధంగా రెండవది ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అనమాట. చూసుకోండి, ఈ రెండింటిని మనకి ఏమంటారంటే డిమోర్గన్ రూల్స్ అంటారు. ఇప్పుడు డాష్ అంటే ఏం చెప్పాం కదా, కాంప్లిమెంట్ అని చెప్పుకున్నాం కదా. కాంప్లిమెంట్ అంటే అది లేకుండా యూనివర్సల్ సెట్ ఉంటే మిగతా పోర్షన్ అని చెప్పుకున్నాం. వీటిని ఏమంటారు, డిమోర్గన్ రూల్స్ అంటారు. గుర్తుంచుకోండి, డిమోర్గన్ లాస్. సో వీటిపైన కూడా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు అనమాట. సో అడిగేటప్పుడు అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా, ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ ఫైనల్ క్లాస్ అబౌట్ ది సెట్స్ అనమాట. సెట్స్కి సంబంధించి మొత్తం అయితే అన్నీ అడగడం జరిగింది. ఇప్పుడు గత పాలిసెట్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఒక్కొక్కటి మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు డిస్ప్లే చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, వీడియో పాజ్ చేసేసి మీరైతే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఎస్, ఆల్రెడీ అడిగేశాడా, ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ఏపీఆర్జెస్లో అడిగిన క్వశ్చన్, లాస్ట్ ఏపీఆర్జెస్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మీరు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేయాలి, పాస్ చేసి మీ యొక్క ఆన్సర్ అయితే అక్కడ నాకు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 3, సీరియల్ నెంబర్ ప్రకారం అయితే క్వశ్చన్ నెంబర్ 3 కదా. కార్డ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15, ఇది ఏపీఆర్జెస్లో అడిగాడు ఇది ఆల్రెడీ. కార్డ్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 15. then card A union B is equal to dash. సో సారీ 15 కాదు, ఇది 5. ఓకే, ఇక్కడ 5 వేసుకోండి. సో ఇప్పుడు మీరు ఆన్సర్ అయితే చెప్పండి. ఓకే, ఇలా చేస్తారనమాట. తర్వాత క్వశ్చన్ ఇంకోటి, తర్వాత చూడండి 4th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏ విధంగా మీరు ఆన్సర్ చేస్తారు చూద్దాం. రైట్, కార్డ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ఏ ప్లస్ కార్డ్ బి అయినా ఏబీలు డాష్. ఏబీలకు ఉండే లక్షణం. ఓకే, సో మీకు మళ్ళీ 5వ ప్రశ్న మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్ అండి, A is a set of polyset. A is a set of polyset. Okay, POLYCET. Okay, B is a set of exam. B is a set of exam. Okay, then A union B is equal to dash. Okay, first one, and second one A intersection B is equal to dash. ఈ మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి కిందన కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, ఇది కూడా అలా గతంలో అడిగిన ప్రశ్న అని. ఇంకా ఎస్ అండి, ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ ఒకసారి రాయండి ఒకసారి. కార్డ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 51 అండ్ కార్డ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, కార్డ్ బి ఈజ్ ఈక్వల్ టు 44 అయితే కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది డాష్. ఇది మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 6 ప్రశ్నలు అయ్యాయి. ఓకే, 7వ ప్రశ్న ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మన గతంలో అడిగినవి. సో ఎస్, 7వ ప్రశ్న ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి. సెట్ బిల్డర్, ఓకేనా, సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. మీరు ఏ విధంగా రాస్తారు చూద్దాం ఒకసారి. సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి. ఓకే, సో ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు. ఇంకో ప్రశ్న కూడా ఉంది, సో ఆ ప్రశ్న కూడా ఒకసారి చేయండి. 8వ ప్రశ్న. A is a set of 1 2 3, B is a set of 2 3 4, C is a set of 4 5 6 7. Then number of A union B union C is equal to dash. So
సో ఇది కూడా క్వశ్చన్ అడిగారు. సో ఇవి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే లాస్ట్ పాలిసీ ఎట్లా అడిగిన క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు వీడియో పాస్ చేయండి, పాస్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఓకే, తర్వాత మీకు వచ్చేటటువంటి లైవ్లో మీకైతే మిగతా డౌట్స్ అన్నీ కూడా నేను రెక్టిఫై చేస్తాను.